అనంతపురం వాసులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న దులీప్ ట్రోఫీ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆటగాళ్ళంతా కూడా మైదానంలోకి చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా టాస్ వేయనున్నారు. దాదాపుగా చూస్తే భారీ ఏర్పాట్లు కూడా ఈవెంట్ ఆర్గనైజర్ కూడా చేశారు. ఆర్డిటి స్టేడియంలో కూడా భారీ ఏర్పాటు చేసి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అనంతపురం క్రికెట్ గ్రౌండ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన కానీ ఆటగాళ్ళకు ఎటువంటి భద్రతాపరమైన ఇబ్బందులు రాకుండా ఇటు ప్రేక్షకులు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి కేవలం పాస్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి ఎంట్రీ చేస్తూ ఎటువంటి వస్తువులు కూడా లోపలికి కేవలం మొబైల్ ఫోన్ తప్ప పవర్ బ్యాంకులు కానీ ఇతర వస్తువులు ఇవి కూడా లోపలికి తీసుకెళ్లేందుకు లేకుండా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తూ చెకింగ్ చేస్తూ ఇక్కడే మెటల్ డిటెక్టర్ ద్వారా చెకింగ్ చేస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఆటగాళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నారు. దాదాపుగా 4,000 పాసులు కూడా ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో ఎవరు కూడా పాసులు లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి పంపించిన విధంగా కూడా ఏర్పాటు చేశారు. సో డిఎస్పీతో మాట్లాడుతుంది ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారనేది కూడా సార్ చెప్పండి. ఇప్పటికే ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? పాసులు ఉంటే లోపలికి పంపిస్తున్నారా? పాసులు లేకుంటే కూడా ఎలా పరిస్థితి? ఈరోజు మ్యాచ్ కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుందండి. దానికోసం మనం పోలీస్ శాఖ తరపు నుంచి జిల్లా ఉన్నతాధికారులు ఎస్పీ గారు, డిఐజీ మేడం గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గేట్ 1, గేట్ 2, గేట్ 3 అదేవిధంగా గ్యాలరీసు, పిఎంఓఏ ఏరియా ఇవన్నీ కూడా ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ గేట్ 1లో పాసెస్ అన్నీ కూడా థరోగా చెక్ చేస్తూ డే 1 పాసులు ఉన్నవారిని పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఏ గ్యాలరీ వాళ్ళను ఆ గ్యాలరీలోకి పంపించడం కోసం అక్కడ కూడా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్లేయర్స్ అనంతపురం పట్టణం నుంచి స్టేడియం వరకు వచ్చే మార్గం వాళ్ళ భద్రత కోసం కూడా మొబైల్ పార్టీస్ వాళ్ళ బస్సుల వెంట కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఈ కార్యక్రమానికి మేము పోలీస్ శాఖ తరపు నుంచి సక్రమంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎటువంటి వస్తువులు నిషేధం ఇక్కడ లోపలికి? ఎందుకంటే అనేక కొంత తీసుకొని వచ్చి బయట పడేసి వెళ్తున్నారు. ఎటువంటి వస్తువులు నిషేధం, ఎటువంటి వస్తువులు క్యారీ చేయొచ్చు? అదేవిధంగా ఈ ప్రేక్షకులందరికీ కూడా ఆల్రెడీ ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది. వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఈ వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా హార్డ్ ఎలిమెంట్స్ వాళ్ళతో పాటు తీసుకువెళ్ళడానికి వీల్లేదని చెప్పాము. ఈ ఫ్రిస్కింగ్ కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా లోపలికి త్రో చేసే అవకాశం ఉంటుంది ఫీల్డ్లోకి, కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా పకడ్బందీగా తీసుకోవడం జరిగింది. దాదాపుగా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ద్వారా ప్రేక్షకులు కేవలం టికెట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళని మాత్రమే లోపలికి ఎంట్రీ చేస్తూ మిగతా వారంతా కూడా బయట పెద్ద ఎత్తునంతా కూడా చేస్తూ ఉన్నారు. దాదాపుగా 4,100 పాసులన్నీ కూడా ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో కీలక ఆటగాళ్ళతో వస్తున్నారు. చూస్తున్నాం శ్రేయస్ అయ్యర్తో పాటు ఇషాన్ కిషన్, హర్షదీప్ సింగ్, కేఎస్ భరత్ ఇలాంటి ఇంటర్నేషనల్ ఆడుతుంటే కూడా రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ గాయంతో దూరమైనప్పటికీ మిగిలిన ఆటగాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. దాదాపు ABCDEF అనే గ్యాలరీస్ ఏర్పాటు చేసి వాళ్ళు కేవలం పాస్ ఉన్నవారు లేదా యాక్సెస్ ఉన్నవారు మాత్రమే లోపల కనిపిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రేక్షకులు కానీ ఆటగాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే ఆటగాళ్ళు స్టేడియం చేరుకుని మరి కాసేపట్లో టాస్ కూడా వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ళ భద్రతకు సంబంధించి కూడా హోటల్ నుంచి కానీ పెద్ద ఎత్తున వాహనాలు పోలీస్ ఎస్కార్ట్ ద్వారా ఇప్పటికీ మైదానం చేరుకున్నారు. మైదానంలో కూడా మరి కాసేపు టాస్ వేసిన నేపథ్యంలో అన్ని భద్రతా ఏర్పాట్లు, ఎటువంటి అసౌకర్యం ప్రేక్షకులు తాగునీరన్నీ కూడా లోపల ఏర్పాటు చేస్తాం. ఎవరు బాటిల్స్ కూడా క్యారీ చేయొద్దంటూ కూడా పోలీస్ శాఖ వాళ్ళని విజ్ఞప్తి చేస్తుంది. పాసులు ఉన్నవారిని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో అలో చేస్తున్నారు. పాసులు లేని వారిని కూడా అందరినీ కూడా ఇక్కడే వారంతా కూడా తరువుగా చెక్ చేసి లోపలికి పంపిస్తూ ఉన్నారు. చూస్తున్నాం మెటల్ డిటెక్టర్ ద్వారా కూడా వారందరినీ కూడా పంపిస్తూ ఉన్నారు. స్కానింగ్ చేస్తూ మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా కీలక ఆటగాళ్ళు మొదటిసారిగా అనంతపురం వస్తుండడంతో వీళ్ళంతా కూడా అనంతపురం వస్తుండడంతో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది అనంతపురం ఆడిట్ స్టేడియం వద్ద కీలక ఆటగాళ్ళు వస్తున్న నేపథ్యంలో సందడి నెలకొంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.